అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా స్టాండప్ ఇండియా లోన్ స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టాండప్ ఇండియా లోన్ స్కీమ్ 2016 ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభించబడింది. గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ను స్థాపించడానికి కనీసం ఒక షెడ్యూల్ కులం లేదా షెడ్యూల్ తెగ రుణగ్రహీతలకు మరియు కనీసం ఒక బ్యాంక్ ఖాతాలో ఒక మహిళ రుణగ్రస్తులకు 10 లక్షల నుండి 1 కోటి మధ్య బ్యాంకు రుణాలను అందించడం ఈ యొక్క పథకం లక్ష్యం. ఎస్టీ, ఎస్సీ మరియు లేదా మహిళా పారిశ్రామికవేత్తలు 18 ఏళ్ళు పైబడిన వారు అర్హులు. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి మాత్రమే రుణం అందించబడుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ తయారీ లేదా సేవా రంగం కింద చేపట్టే మొదటి అయిన ఉండాలి. ఈ పథకం 2025 సంవత్సరం వరకు పొడిగించబడింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా ప్రతి బ్యాంకు కూడా ప్రతి బ్రాంచ్లో కనీసం ఒక ఎస్టీ, ఎస్టీకి కానీ ఎస్సీ, ఎస్టీకి మరియు అలాగే ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి లోన్ ఇవ్వాలని నిబంధన ఉంది. అలాగే కంపెనీ బిజినెస్ మోడల్ డిపిఆర్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది బ్యాంక్కి. రెవెన్యూ మోడల్ అలాగే చేస్తే మనకు డిపిఆర్ సబ్మిట్ చేస్తే 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు కూడా రుణం పొందొచ్చు. ముఖ్యంగా డిపిఆర్ సబ్మిట్ చేసి బ్యాంకర్ సాటిస్ఫై అయితే 75% ఆఫ్ ది బిజినెస్ లోన్ బ్యాంక్ నుంచి ఇస్తారు మరియు 10% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి మినిమంగా. అలాగే ఈ లోన్ 2 విధాలుగా ఇస్తారు. ఒక టర్మ్ లోన్, ఒకటి వర్కింగ్ క్యాపిటల్. టర్మ్ లోన్ అంటే ముందుగా మనకు బిజినెస్ని సెటప్ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మ్యాన్ పవర్కి ఉంటుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే బిజినెస్ రన్ చేయడానికి ఈ వర్కింగ్ క్యాపిటల్ ఉపయోగపడుతుంది. 11 నుంచి 13% ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది బిజినెస్ లోన్కి. మనం బయట ఏ బ్యాంకులో చూసినా బిజినెస్ లోన్స్ది 18 నుండి 20% వరకు ఉంది. దాంతో పోలిస్తే మనకు ఈ స్కీమ్ ద్వారా 11% నుంచి 13% ఇంట్రెస్ట్ ఉంటుంది. రీపేమెంట్ టైం కూడా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మొదటి సంవత్సరంన్నర 1.5 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఈఎంఐ కానీ అనేది మనకు ఉండదు. కాబట్టి 1.5 ఇయర్స్ వరకు మనకు టైం దొరుకుతుంది. 7 ఇయర్స్ లోపల ఇది బ్యాంక్ లోన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ యొక్క స్కీమ్ స్టాండప్ ఇండియా అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కొత్త ఎంటర్ప్రైనర్స్ని తయారు చేయడానికి అలాగే ఉద్యోగ కల్పనకు కూడా ఇదెంతో ఉపయోగపడుతుంది. భారత్ మాతాకి జై.